హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను హై నెక్ బ్లౌజ్ కటింగ్ చూస్తున్నాను అండి పేపర్ మీద. ఓకే, నేను బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ అండి. షోల్డర్స్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, హై నెక్ కాబట్టి షోల్డర్స్ మనకి నార్మల్ బ్లౌజ్ కంటే 1 ఇంచ్ ఎక్కువే తీసుకోవాలి. సో నేను షోల్డర్స్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నానండి. ఇక్కడ ఒక లైన్ మార్క్ చేస్తున్నాను. ఓకే, నెక్ వచ్చేసి 3, షోల్డర్ వచ్చేసి 4. ఇప్పుడు నేను ఆర్మ్ డౌన్ కోసం 6.5 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తున్నానండి. ఓకే, 6.5. మనం ఇక్కడ ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకొని 1.5 ఇంచ్ విడ్త్లో కర్వ్ తీసుకోవాలి. ఆర్మ్ హోల్ కోసం కర్వ్ తీసుకోవాలి. ఓకే, చూడండి, నేను స్ట్రైట్గా మిడిల్ వరకు వచ్చి మిడిల్ నుంచి కర్వ్ తీసుకున్నాను. సో ఈ విధంగా కర్వ్ తీసుకున్నాక మనం ఇప్పుడు చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ పాయింట్ వచ్చేసి నేను 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి, చెస్ట్ వచ్చేసి 9 ఇంచ్ అండి, 9 ఇంచెస్. ఓకే, చెస్ట్. ఇప్పుడు ఆర్మ్ హోల్లో హాఫ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నాకు ఆర్మ్ ఫుల్ వచ్చేసి 14 అండి, ఆర్మ్ హోల్ వచ్చేసి 14లో హాఫ్ 7 ఇంచెస్. ఓకే, 7 ఇంచెస్. ఈ చెస్ట్ పాయింట్, చెస్ట్ ఉంది కదా, చెస్ట్ మార్క్ 9 ఇంచెస్, రెండు ఈక్వల్గా రావాలి. సో నాకు ఈక్వల్గా వచ్చేసిందండి ఇక్కడ. నెక్స్ట్ నేను కింద వచ్చేసి వేస్ట్ రౌండ్ బై 4 చేశాను. 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి, ఎందుకంటే టక్స్ కోసం. తర్వాత 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను, అది ఎక్స్ట్రా మనం క్లాత్ ఉంచుకుంటాం కదా సైడ్కి స్టిచ్చెస్ కోసం. సో అది వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకున్నాను. ఇక్కడ కూడా నేను 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు మనం టక్స్కి తీసుకున్నాం కదా, అక్కడ నుంచి అంటే సెకండ్ లైన్ నుంచి మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఓకే, 1.5 ఇంచ్ విడ్త్లో మనం లైన్ డ్రా చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్ చూపిస్తాను ఇప్పుడు. నెక్ వచ్చేసి హై నెక్ అని చెప్పాను కదా, హై నెక్ వచ్చేసి 3.5 ఇంచ్ దగ్గర మార్క్ చేయాలి. సో అట్లయితేనే మనకి హై నెక్, అంటే నేను నెక్ దగ్గర నుంచి క్రాస్గా పెట్టాను చూడండి, 3.5 ఇంచ్. ఓకే, స్ట్రైట్గా 3.5 తీసుకోకూడదు, క్రాస్గా 3.5 తీసుకోవాలి. అట్లయితేనే మనకు హై నెక్ బాగా వస్తుంది. ఓకే, కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను నీకు. బ్యాక్ పార్ట్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వస్తుంది హై నెక్. ఓకే, నేను ఫ్రంట్ పార్ట్కి సేమ్ అదే విధంగా నేను పేపర్ తీసుకున్నానండి. ఇందాక మనం కట్ చేసాం కదా అదే. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ షోల్డర్స్ నుంచి మనకి చెస్ట్ డౌన్, బస్ట్ డౌన్ వరకు అండి. ఓకే, అక్కడికి మార్క్ చేసుకోవాలి. అక్కడికి మెజర్ తీసుకొని మనకి ఎంత లెంత్ వస్తుందో ఆ లెంత్ వరకు మార్క్ చేసుకోవాలి. సో అక్కడ వచ్చేసి మనకు ఒక టక్స్ వస్తుంది కదా, అక్కడ వరకు నేను 13.5 ఇంచ్ దగ్గర మార్క్ చేశాను. ఓకే, బస్ట్ డౌన్ అండి, ఫ్రంట్ షోల్డర్స్ నుంచి బస్ట్ డౌన్ వరకు. ఇక్కడ నేను బస్ట్ పాయింట్ 9 దగ్గర మార్క్ చేస్తున్నానండి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాక మనకి ఫ్రంట్ నెక్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకున్నానండి. క్రాస్గా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్. ఓకే, మనం బాక్స్ షేప్లో డ్రా చేసుకొని ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డ్రా చేసుకున్నాక ఫ్రంట్ నెక్ మనం రౌండా మన ఇష్టం అది. చూడండి, ఈ విధంగా మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నెక్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఫ్రంట్ నెక్. ఓకే, హై నెక్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే షోల్డర్స్ మనం తక్కువ తీసుకోకూడదు, నార్మల్ బ్లౌజ్ తీసుకుంటూ 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మనకి హై నెక్ అనేది లుక్ వస్తుంది. సో ఇప్పుడు మనం
ఆర్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచ్ మనం తక్కువ చేసుకొని రౌండ్ మార్క్ చేసుకోవాలి కదా, అంటే డీప్ తీసుకుంటాం కదా, అందుకోసం ఈ విధంగా లైన్స్ డ్రా చేసుకొని 1/2 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకొని మనం డీప్ తీసుకోవాలండి. చూడండి 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఓకే, సో ఆర్మ్ హోల్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చేసి మనము ఉక్సు కాజాపట్టి సైడు 5 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నానండి. ఓకే, మీరు ఓల్డ్ బ్లౌజ్ ఉంటే దాని ప్రకారం మనకి కింద టేప్ పట్టి వేస్తాం కదా, అది కాకుండా ఎంతవరకు ఉందనేసి అంతవరకు తీసుకొని మనం ఇక్కడ 13.5 ఇంచ్ మార్క్ చేసాం కదా, ఈ లాస్ట్ కూడా నేను 6 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇక్కడ 5 ఇంచెస్ 13.5 6 ఈ 3 కలుపుతున్నాను. సో ఇది వచ్చేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను 5 ఇంచెస్లో మిడిల్లో మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ లెంత్లో మనం టక్స్ వేస్తాం కదా, ఉక్సు కాజాపట్టి సైడ్ వచ్చే టక్స్ అండి అది. నెక్స్ట్ మనం కింద ఒక టక్స్ వేస్తాం కదా, అక్కడ వచ్చేసి నేను 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నానండి. చూడండి ఉక్సుల పట్టి సైడ్ నుంచి 3 ఇంచెస్ వరకు ఒక మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి మనకి ఎంత విడ్త్ మనం టక్స్ వేసుకోవాలంటే అంత విడ్త్ నేను 2 ఇంచెస్ తీసుకున్నానండి. లెంత్ వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను, 2.5. ఓకే, చూడండి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను, ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను, లెంత్ వచ్చేసి 2.5 ఇంచ్ లెంత్ తీసుకున్నాను. చూడండి ఈ విధంగా మనం ఇప్పుడు ఆర్మ్ హోల్ కూడా ఒక టక్స్ వస్తుంది కదా, ఆర్మ్ హోల్ సైడ్ లెంత్ అది మనం 3.5 ఇంచ్ తీసుకున్నానండి. ఈ 3 డాట్స్ ఏంటంటే మనకి చెస్ట్ పాయింట్కి స్ట్రైట్గా రావాలి. చూడండి నేను చూపిస్తున్నాను, చూడండి టక్స్ వచ్చేసి మనకి 3 బస్ట్ పాయింట్ మనం మార్క్ చేసాం కదా 9 ఇంచెస్ దగ్గరికి, అక్కడే 3 ఈక్వల్గా మనం టక్స్ వేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు. సో ఈ విధంగా మనకి కంప్లీట్ అయ్యిద్ది. మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ దగ్గరికి నేను మార్క్ చేస్తున్నాను. సో అది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ కోసం ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం తీసుకున్నాం కదా అది. సో మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కటోరీ బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ పీస్లోనే కటోరీ కూడా చూపిస్తాను పేపర్లోనే. సో ఇప్పుడు మనకి ఇది హైనెక్ కదా, మనకి ఏ బ్లౌజ్ తీసుకున్నా ఫ్రంట్ మాత్రం ఇలానే వస్తుంది కదా డాట్స్. ఇప్పుడు కటోరీ బ్లౌజ్కి మనకి ఆర్మ్ హోల్ దగ్గర ఒక డాట్ వేసాం కదా, అది రాదండి, ఆ టక్స్ రాదు. ఓకే, చూడండి మనకి మన బస్ట్ని బట్టి మనకి లెంత్ని అయితే 2 ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ ఉన్న దగ్గర ఉన్న టక్స్ రాదు కదా, మనకి ఆ టక్స్ వేసుకోకూడదు. ఓకే, చూడండి నేను మొత్తం అంటే మన బస్ట్ సైజుని బట్టి మనము కొంచెం హెవీ సైజు ఉంటే 1.5 ఇంచు, ఒకవేళ తక్కువ ఉంటే 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ డీప్ తీసాం కదా, అక్కడ నుంచి ఇలా నేను డ్రా చేసిన విధంగా అర్థమవుతుంది కదా, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూడండి ఆ టక్స్ రాదు, అక్కడ క్రాస్ అవుట్ పెట్టాను కదా, అక్కడ టక్స్ రాదు. నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఈ విధంగా మనకి అంటే బస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు 1.5 ఇంచులు విడ్త్ తీసుకోవాలి, నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నాను. చూడండి నేను పేపర్లో టక్స్ ఎక్కడ వేస్తామో అక్కడ కట్ చేశానండి, కట్ చేసి ఇక్కడ ఒక స్టాప్లర్ వేస్తున్నాను జస్ట్ ఐడియా కోసం. ఓకే, చూడండి ఈ విధంగా మనం టక్స్ వేస్తే ఈ విధంగా క్లాత్ వచ్చేస్తుంది కదా, ఆ విధంగా నేను పిన్స్ స్టాప్లు చేశాను. తర్వాత మనం ఆ 2 జాయిన్ చేసుకోవాలి, నేను అది కూడా స్టాప్లర్ చేసి చూపిస్తాను. ఓకే, చూడండి మనకి ఈ విధంగా మనకి కటోరీ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ అయ్యిద్ది. జస్ట్ నాకు వచ్చినది చెప్తున్నానండి, మీరు ఏమనుకోవద్దు. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకున్నాను. యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.